తెలంగాణలో నేడు రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. 2 సెషన్స్ లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి పేపర్ 2 పరీక్ష జరగనుంది. 33 జిల్లాల్లో 1358 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. పరీక్షలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అమరావతిలో మరో 20,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానమయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే 21,000 కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, రేపు జరిగే CRDA అథారిటీ సమావేశంలో 20,000 కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను ఫోకస్లో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు మంత్రి నారాయణ. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, ఎవరికీ ఇబ్బంది లేకుండా వర్గీకరణ ప్రక్రియను చేపడతామన్నారు. చేవల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడంలో తమ ప్రభుత్వం కీలక పాత్రను పోషించిందన్నారు. పెండింగ్లో ఉన్న మాదిగ ఉపకులాల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం డైట్ ఛార్జెస్ పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని నిర్ణయించిందన్నారు. డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని తెలిపారు. అయితే ఇది మొదటి పునాది రాయి మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ డైట్ ఛార్జెస్ తో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ ని పెంచామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8 లక్షల మంది విద్యార్థులకు ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలతో డైట్ మెనూ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. త్వరలోనే 6,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామని భట్టి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు హాస్టల్లో తనిఖీల్లో భాగంగా ఆయన వసతి గృహాల్లో కొత్త మెనూని ప్రారంభించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం విడుదలై 75 ఏళ్లైన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. ఇదే సభలో తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సినీ జీవిత ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, పార్శ్వాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో ఆయనే చెప్పిన విశేషాలతో పాటు ఆయన వ్యక్తిత్వం, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని సమర్థంగా నిర్వహించిన తీరుని ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన 300 సినిమాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. ప్రతి పాత్రలో జీవించారని పేర్కొన్నారు. ఆయనలా వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరని సీఎం అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందన్నారు బాబు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడమంటే తెలుగు జాతిని గౌరవించడమని, ఆయనకు ఆ పురస్కారం ఇచ్చే వరకు పోరాడతామన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ వ్యాప్తంగా కులగణన 98% పూర్తయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన 2% కూడా పూర్తయితే కురుములు ఎంతమంది ఉన్నారో లెక్క తేలుతుందన్నారు. దానిని బట్టి స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లో కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామన్నారు. తిరుమలలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉండగా తాజాగా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరిస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తెలుగు భాష ఉన్నతికి సిపి బ్రౌన్ ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు భాషకు సంరక్షణ కరువైందన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయనే భ్రమల్లో ప్రభుత్వాలున్నాయని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నంద్యాల మహానంది క్షేత్రం సమీపంలో మళ్లీ చిరుత కలకలం రేపుతోంది. మహానంది గాజులపల్లి రోడ్డులో వ్యవసాయ కాలేజ్ ఫారం వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని వీడియో తీశారు ప్రయాణికులు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే ప్రాంతంలో టోల్ గేట్ వద్ద వారం క్రితం యాత్రికులకు చిరుత కనిపించింది. చిరుత సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానిక గ్రామాల ప్రజలు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో ఓ రైతు వినూత్నంగా పంట పండించాడు. వంకాయ చెట్టుకి టమాటా దిగుబడి వచ్చేలా మొక్కను పెంచాడు. ఒకే చెట్టుకి 2 కాపులు కాయించాడు రైతు కరుణాకర్. ఈ మొక్క చేయడానికి 18 రోజులు పట్టిందని అన్నదాత చెప్పాడు. 18 రోజులు చీకటి గదిలో ఉంచి ప్లాంటేషన్ చేస్తామని, తర్వాత బయటకు తీసి నేలపై వేయాలని, ఆ తర్వాత కూరగాయలు దిగుబడికి నెల పడుతుందని వివరించారు కరుణాకర్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా బాబాయ స్వామికి చాదర్ సమర్పించారు మినిస్టర్. 725వ గంధ మహోత్సవం సందర్భంగా చాదర్ సమర్పించారు మంత్రి కవిత. విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. షాపింగ్ ఓపెనింగ్ కి హీరోయిన్ శ్రీలీల రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా చేరుకున్నారు. షాపింగ్ ఓపెన్ చేసిన తర్వాత చీరలను పరిశీలించారు నటి శ్రీలీల. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవం దక్కాలని పిలుపునిచ్చారు. మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చాలి అన్నారు ప్రధాని. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని మండిపడ్డారు ప్రధాని. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మహాభారతంలో కుల వివక్షను ప్రస్తావించారు రాహుల్ గాంధీ. విలువిద్యలో శిక్షణ కోసం ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్తే తమ జాతివాడు కాదని వెనక్కి పంపాడన్నారు. కానీ అదే ఏకలవ్యుడు ద్రోణుడు అడిగితే గురు దక్షిణగా బొటన వేలుని తీసి ఇచ్చేశాడన్నారు. ద్రోణుడి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ యువత బొటన వేలుని కత్తిరిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. లోక్సభలో ప్రధాని మోదీ రాజ్యాంగంపై చేసిన ప్రసంగంపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ సుదీర్ఘ ప్రసంగం చాలా బోరింగ్ గా, వరుసగా 2 గణితం క్లాసులు విన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని చేసిన 11 తీర్మానాలు ఒట్టి బూటకమని, బీజేపీ ప్రభుత్వంలో అసలు అవినీతే జరగకపోతే అదానీ అంశంపై చర్చించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని 4 రాష్ట్రాల వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీరిలో 60% మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు. 2024 చివరి నాటికి ప్రమాదాలు, మరణాలు 50% తగ్గుతాయని తాను చెప్పానన్నారు. ప్రమాదాల సంఖ్య తగ్గింపు విషయాన్ని పక్కన పెడితే పెరిగిందన్న విషయం ఒప్పుకోవడంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. రాజ్యాంగం భారత్లోని మైనారిటీలకు న్యాయపరమైన రక్షణ లభిస్తోందన్నారు. మన మాటలు, చేతలు ప్రపంచం ముందు భారత్ను తక్కువ చేసి చూపేలా ఉండకూడదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మన దేశంలో మైనారిటీలకు న్యాయపరమైన రక్షణతో పాటు వారి నమ్మకాలను కాపాడే చట్టాలున్నాయని, కాంగ్రెస్తో పాటు అనేక ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం కృషి చేశాయి అని తెలిపారు.
దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 16న లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రాబోతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలీ ఎన్నికల బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అధికార బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కీలక ప్రణాళిక అమలు దిశగా ముందడుగు వేసింది. శంభు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారానికై రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ అలాగే వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి. దీంతో రైతు సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచర్యలు విరిగిపడిన వాయనాడ్కి న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. వాయనాడ్ బాధితులను ఆదుకోవాలని, అక్కడి ప్రజలకు రిలీఫ్ ప్యాకేజెస్ ని వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వాయనాడ్కి స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం బాధ కలిగిస్తోందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల టైంలో వివక్ష చూపడం సరికాదని ఫైర్ అయ్యారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోస్ట్డెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ని సింధు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఒకరి ప్రేమ మనకి దక్కినప్పుడు తిరిగి మనము ప్రేమించాలి అనే బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ జంట ఈ నెల 22న రాజస్థాన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో గల ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వాన పత్రికను సీఎంకు అందించారు. సీఎం ఆమెకు శాల్వా కప్పి సన్మానించారు. పివి సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుంది. దేశ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు ఎలాంటి తాకట్టు లేకుండా 2 లక్షల రూపాయల లోన్ ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. తాకట్టు లేకుండా మంజూరు చేసే బ్యాంక్ లోన్ లిమిట్ ని పెంచింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.